గంగా తల్లి కాబోతోంది. అయ్యో వదినా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మాలతి. నిజంగా మంచి మాట ఇది. ఇప్పుడే నాకు చాలా సంతోషంగా ఉంది. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. గంపెడి పిల్లలు కనాలి. బిడ్డని కడుపులో మోసినప్పుడే ఆడదానికి నిజమైన ఆనందం కలుగుతుంది. నీకు ఆ ఆనందం కలగాలని నేను దేవుణ్ణి ప్రార్థించాను. నా ప్రార్థన ఫలించిందమ్మా. ఏ సీత, ఆ స్వీట్ లేవు. అరుణ్, నువ్వు రారా. కంగ్రాచులేషన్స్ గంగా. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. బావా కంగ్రాట్స్. బావా, నాకు మాలతికి షష్ఠి పూర్తే జరుగుతుందని ఇంట్లో అందరూ ఎగతాళి చేస్తున్నారు. మంచి మాట చెప్పి అందరి నోళ్ళు మూయించేశారు. ఇప్పుడే నాకు మాలతికి రూట్ క్లియర్ అయిపోయింది. వివాహం వాయిదా పడుతుందని మూర్తి మాలతి వెనకాల తిరుగుతుంటే ఎక్కడ మాలతిని తీసుకుని ఇల్లు వదిలిపెట్టి పారిపోతాడేమో అనుకున్నా. ఇప్పుడు నువ్వు మంచి వార్త చెప్పి మూర్తిని మంచివాణ్ణి చేశావు. నా కొడుకు ఎప్పుడు అలాంటి పని మాత్రం చేయడక్కా. అమ్మా నువ్వు ఊరుకోమా. గంగ గనక శుభవార్త చెప్పడం కొంచెం లేట్ చేసుంటే తప్పకుండా మాలతిని తీసుకుని పారిపోయేవాడిని. విన్నావా ఏమన్నాడు? మూర్తి చెప్పింది కరెక్టే. మూర్తి స్పీడ్ కి మనం ఎవరూ అడ్డుగా ఉండకూడదు. పెళ్లి త్వరగా జరిపించేద్దాం. మరైతే మనం ఇక పెళ్లి పనులన్నీ మొదలు పెడితే బాగుంటుందిగా. గంగ నాకు ఈ విషయం చెప్పగానే పెళ్లి పనులు స్టార్ట్ చేశాను. వచ్చే గురువారం మంచి ముహూర్తం ఉందంట. అందువల్ల ఆ రోజే పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. గురువారం పెళ్లి చేయాలంటే మధ్యలో 5 రోజులే కదరా ఉన్నాయి. ఈలోగా పెళ్లి ఏర్పాట్లు ఎలా చేయగలవు? నా చెల్లెలి పెళ్లి కోసం పరిగెడుతూ పనులు చేయడానికి అన్నయ్యని నేనున్నాను. ఈ బంగ్లాలో ఏ విశేషం జరిగినా విజయవంతం చేయడానికి అత్తయ్యలు మీరున్నారు. మన కుటుంబంలో ఒక శుభకార్యం చేయాలంటే అందరూ మెచ్చుకునేలా చేయడానికి మన గంగా సీత ఉన్నారు. పనిలో మనం అందరం టైర్డ్ అవ్వకుండా ఎంకరేజ్ చేయడానికి మాయ ఉంది. అల్లుడు, అందరినీ కలుపుకున్నావు, నన్ను వదిలేసావే. పని చేయడానికి మేము ఉన్నాం, తినడానికి మీరున్నారు కదా అంకుల్. మనం అందరం ఉన్నప్పుడు 5 రోజులేంటి, ఒక్క రోజులో కూడా పెళ్లి ఏర్పాట్లు చేసేయచ్చు. వచ్చే గురువారం ఈ పెళ్లి చేస్తున్నాం. మీ అందరికీ ఓకే కదా?
వయసులో పెద్దవారు వచ్చి పూజని మొదలు పెడితే బాగుంటుంది.